కేసీఆర్‌కు సిట్ ఈరోజు మరోసారి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పారు. దీనిపైన మాట్లాడడానికి మనతోటి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు యాదయ్య ఉన్నారు. చెప్పండి, మొన్న హరీష్ రావుకు, అట్లాగే కేటీఆర్‌కు, సంతోష్‌కు, ఇప్పుడు కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చారు. అంటే ఏంది ఇదంతా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మిమ్మల్ని ఏమన్నా కక్ష కట్టిరా ఏంటి? పరిపాలన చేతగాక ఈ అంతా డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాల్లో తెలంగాణలో నడుస్తున్నాయి. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకులు ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. వీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలుపరచాలని అనేక ప్రజల నుంచి ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు చేసిన 2 సంవత్సరాల మీద చేసిన కుంభకోణం మీద, దోపిడీ మీద ప్రశ్నించడం. ఏమైందంటే వీరు బొగ్గు కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి బొమ్మర్ది అభిలాష్ రెడ్డి మీద, అదేవిధంగా మంత్రుల మీద ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణని డైవర్ట్ చేసేందుకు ఇదొక నక్కజిత్తుల చేష్టలు అన్నట్టు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల చేతుల్లో పెట్టి నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లాలనే ఒక కుట్రతోనే ఈ సిట్ నోటీసులు. కానీ ఎవరైనా ఫోన్ ట్రాపింగ్ అనేది మరి ముఖ్యమంత్రి చేస్తాడా? ఇప్పుడు ముఖ్యమంత్రి విదేశాలలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రశ్నిస్తే చట్టం తను పని తను చేసుకుంటూ పోతుందని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారికి మరి అప్పుడు కూడా చట్టం తన పని తను చేసింది. ఏమైనా అధికార యంత్రాంగానికి ఇవ్వవలసిన సిట్ నోటీసులు మరి అప్పుడు అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవ్వడం ఇది చాలా అన్యాయం, చాలా దురదృష్టకరం. ఏంటంటే కేసీఆర్ గారు ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినోడు. ఓర్వలేక ఇది సిట్ నోటీస్ అనే తెర మీద తెచ్చి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక చేతగాక ఈ సిట్ నోటీసులు తెరపైకి తెచ్చాడు అనేది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. అరే నాయన, నువ్వు పాలన చెయ్యి, నువ్వు ప్రజలకి ఇచ్చినావు, నువ్వు ముసలవ్వలకు 2000 పెన్షన్ ఉంటే 4000 ఇస్తానని చెప్పినావు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి లక్ష 16తో పాటు తులం బంగారం ఇస్తున్నావు, చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నావు, అనేక రకాలుగా నువ్వు ప్రజలకు హామీలు ఇచ్చినావు. అవి నెరవేర్చక చేతగాక, అదేవిధంగా నువ్వు దళిత బంధు అని గత ప్రభుత్వంలో నువ్వు 10 లక్షలు ఉంటే నేను 15 లక్షలు ఇస్తున్నావు. అది ఏవి ఇవ్వకుండా చేతగాకుండా నువ్వు పరిపాలన చేస్తూ నీ పరిపాలనని ప్రశ్నిస్తే ఈ సిట్ నోటీసులని తెర మీద తెచ్చినావు. ఈ నోటీసులకు భయపడి ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుర్రు. ఎన్నో కేసులకు, నిర్బంధాలకు భయపడకుండా తెలంగాణ మీద ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుర్రు. కానీ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వద్దురా నాయన, ఈ కాంగ్రెస్ పరిపాలన వద్దురా నాయన, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏ రకంగా డైవర్ట్ చేయాలనే దాని మీద తెర మీదకి సిట్ నోటీసులు తెచ్చారు. మీరు సిట్ నోటీసులు అనేది మీ పని మీరు ఎప్పటికైనా కేసీఆర్ మీద మీరు ఈగ వాలినా కానీ దాన్ని సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ మీరు ప్రకటనలు చేస్తూ అనేక రకాలుగా మీరు ప్రజల్ని హింసిస్తున్నారు. అదే రకంగా మా మాజీ సర్పంచ్లు 2 సంవత్సరాల నుంచి మా పెండింగ్ బిల్లు ఇవ్వమని అడిగితే మీకు ఇస్తేందుకు చేతగాక, అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించవయ్యా ముఖ్యమంత్రి గారు అని అంటే నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేక, అదే రకంగా ఆటో కార్మికులకు నువ్వు 10,000 రూపాయలు ఇస్తున్నావు, అవి ఇయ్యలే చేతగాక, అనేక రకాలుగా నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టినావు. హైడ్రా బాధితులను అనేక పేదల ఇండ్లు కూల్చినావు హైడ్రా పేరుతోని. ఆ పేదలు ఇండ్లు ఎక్కడ పోయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి వారి పక్షాన ఉండి పోరాడినందుకే మీరు కుట్ర వండి ఈ సిట్ నోటీసులు కేటీఆర్ పైన తీసుకొచ్చారు. అదేవిధంగా మీ బొగ్గు
కుంభకోణం మీద ప్రశ్నించిన హరీష్ అన్నని మీరు ప్రశ్నిస్తే మీకు సమాధానం లేక చేతగాక మీరు ఈ నోటీసులన్నీ తీసుకొచ్చారు. అంటే ఈ నోటీసులతోని భయపెట్టించి మీ పరిపాలన కొనసాగుతున్నారు అనుకున్నారు. అది మీరు తప్పు. మీరు ఎప్పటికైనా మీరు పరిపాలన మీద పెట్టాలి. మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు పోటుండే హామీల మీద మీరు దృష్టి పెట్టాలి. ఇప్పటికి ప్రజలకు మీ పాలన ఇది పాలన పాపిష్ట పాలన అంటుర్రు. కాబట్టి మీరు ప్రజాపాలన మీద దృష్టి పెట్టి మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు పోటుండే హామీలో అమలుపరిచే వరకు ప్రజా ఉద్యమాలు ఉంటాయి, ప్రజా పోరాటాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పటికి ప్రశ్నిస్తూనే ఉంటుంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మీరు ఎప్పటికైనా ప్రజాపాలన చేయండి. ఈ తప్పుడు ఆరోపణలు, తప్పుడు సిట్టు తీసుకొచ్చి ఇట్లాంటి ఆరోపణలు చేయడం సరైనది కాదని రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం.